ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు తెలంగాణలో అత్యధికం. సర్కారీ స్కూళ్ళలో జీరో ఎన్రోల్మెంటు, వాటిలో 2081 బడులు తెలంగాణలోనే. నల్గొండ జిల్లాలో ఎక్కువ స్కూళ్ళలో ఈ సమస్య. కేంద్రం ఇది ఇచ్చింది. ఏమి ఇచ్చింది? ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి విద్యార్థులు వెనుకాడుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,13,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే అందులో 5,000 స్కూళ్ళల్లో మాత్రమే ఒక్క విద్యార్థి లేరు. అక్కడ 10 లక్షలు. అలాంటి స్కూళ్ళలో 70% తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక్కడ 40%, అక్కడ 30% అనుకోరాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఉన్నాయని ఎంపీలు కార్తి చిదంబరం, అమరేందర్ సింగ్ రాజా అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరంలో 5,149 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వాటిలో 2,081 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలోనే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. సో యూడైస్ ప్లస్ డేటా వెల్లడి. ఈ జిల్లాలో 315 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి లేడు నల్గొండలో. ఇంకెక్కడ? ఆ తర్వాత మహబాద్లో 167, వరంగల్లో 135 జీరో చేరికల పాఠశాలలు ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 211 ప్రభుత్వ పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ ఉన్నది. సో కోల్కతా 2వ స్థానంలో ఉన్నది. ఖాళీ స్కూళ్ళు 4కి పైగా టీచర్లు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతుండగా ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వాలు భారీగా నియమించాయి. 10 మంది కన్నా తక్కువ విద్యార్థులు లేదా జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా ఈ 2022-23లో 126,000 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇచ్చారట. ప్రస్తుతము 1,44,000 మంది టీచర్లు విధుల్లో ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏది? మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ఇది ఎందుకు ఇంత తీసుకుంటున్నాము అని అంటే, ఇక్కడ ఈ పాఠశాలలు ఉన్నాయి కదా, ఈ పాఠశాలలకు సంబంధించి ఈ విద్యాశాఖ మంత్రి, పేరు మోసిన విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే మన రేవంత్ రెడ్డి. ఈ విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ఉన్న అమోఘమైన, అద్భుతమైన, అత్యంత విద్యావంతుడు, తెలివికల్లవాడు, క్రీడాకారుడు, స్ట్రాటజిస్టు, సమర్థుడు ఎవరు అంటే ఈ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. పొద్దున లేస్తే ఏం మాట్లాడతాడు? విద్య వల్లనే మనకు పటిష్టమవుతాము, విద్య వల్లనే మన పరువు దక్కుతుంది, విద్య వల్లనే మనం ప్రపంచాన్ని ఏలుతాము అంటాడు. మాకు విద్యారంగమే అత్యంత ప్రాధాన్యత. మనం అనేకం చూసినాం. విద్యారంగానికి మించిన నాకు ప్రాధాన్యత వేరేది లేనే లేదు. మన ఉస్మానియా యూనివర్సిటీ గురించి కూడా వెళ్ళి విద్య గురించి ఆయన చెప్పిన స్పీచ్ చూస్తే అసలు విద్యార్థులు ఇంత గొప్పదా విద్య అని తెలిసేటట్టు, ఈ ప్రభుత్వం విద్యకి ఇంత ప్రాధాన్యత ఇస్తుందా ఉన్న పద్ధతిలో కోతలు కోసాడు. మూతలు మోగేటట్టు కోతలు కోసాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. 1000 కోట్లు అయితే తీసుకుపోయి ఒక జీవో అయితే ఇచ్చాడు. అది ఎప్పుడు వస్తుంది, ఏం సంగతి, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఏంది? విద్యార్థులు లేని పాఠశాలలు 2,081 విద్యార్థులు లేని పాఠశాలలు తెలంగాణలో ఉన్నాయి. ఇది తెలంగాణకు ఇది గౌరవమా, అగౌరవమా? విద్యాశాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి ఉండి తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇట్లా ఉంటే సిగ్గుపడాలనా, రాజీనామా చేయాలనా, ఏ ప్యాన్ కన్నా ఊరేసుకోవాలనా? ఇది ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణలో ఇంతకుముందు గురుకులాలు పెట్టుకున్నాం, మైనారిటీ గురుకులాలు భారతదేశంలో ఎక్కడ లేవు, తెలంగాణలో పెట్టుకున్నాం. నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాలు పెట్టుకున్నాం, ఎస్సీ ఎస్టీ గురుకులాలు పెట్టుకున్నాం. అత్యంత నాణ్యమైన విద్య, అత్యంత పోషకాహారమైన ఆహారము, పోషకాలతో కూడిన ఆహారము తెలంగాణలో ఇస్తున్నారని తెలంగాణకు అనేక కితాబులు వచ్చాయి. సినిమా కట్ చేస్తే 2 ఏళ్లలో మొత్తం రివర్స్ అయింది. ఆల్రెడీ అగ్రికల్చర్ రివర్స్ అయిపోయింది, రియల్ ఎస్టేటు మొత్తం కుదేలైపోయింది, పరిశ్రమలు కూలబడ్డాయి, భూములను అరాచకం అమ్మకానికి పెట్టారు. విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది అంటే, విద్యా వ్యవస్థలో నేను ప్రభుత్వ విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాము అంటాడు. ఈడ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తే దేశంలో 5,149 స్కూళ్ళల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంటే రాష్ట్రంలో 2,081 స్కూళ్ళల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందంటే మన బడి ఏమైనా సక్సెస్ అయిందా? ఈ విద్యా సంవత్సరంలో
మన బడిబాట ఎక్కడన్నా మనం చూసిన పాపాన పోయినామా? లేదు. ఈ విద్యా సంవత్సరంలో వర్షాకాలం వచ్చిపోయింది కదా, వన మహోత్సవాన్ని పెట్టిరు కదా, ఎక్కడన్నా విద్యార్థులు ఒక చెట్టు నాటినట్టు అవపడ్డదా? ఉపాధ్యాయులకు ఎక్కడన్నా ఏంది బ్రహ్మాండమైన విద్యార్థులు చేరారు, ఇక్కడ కిటకిటలు ఆడారు. మా దగ్గర ఏంది స్కూల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో సీట్లు లేవని బోర్డులు పెట్టుకున్న చరిత్ర తెలంగాణలో గత 10 ఏళ్లలో మనం చూసినాం. ఇక్కడనే గవర్నర్ స్కూల్ ఉంటుంది, ఇప్పుడు లోక్ భవన్, గతంలో రాజ్భవన్ స్కూల్, అది మణికొండ స్కూల్ ఉంటుంది, సీట్లు లేవు అని పెట్టుకున్నారు. ఇంత క్వాలిటీ విద్య 2 ఏళ్లలో ఎందుకు ఈ జీరో ఎన్రోల్మెంట్కి వచ్చింది? ఇందులో ఉన్న కుట్ర ఏంది అంటే, ఈరోజు నారాయణ, చైతన్య వీళ్ళెవరు? ఈ చైతన్యరాజు వీళ్ళు చంద్రబాబు బినామీలు. చంద్రబాబు బినామీలు వీళ్ళు. చంద్రబాబు, ఈ చంద్రబాబు ఎవడు? రేవంత్ రెడ్డి గురువు. వీళ్ళందరూ కలిసి, ఈ నాయకులు, ఈ వ్యాపారస్తులు కలిసి ప్రభుత్వ విద్యని పడావు పెట్టి ఏంది పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందకుండా వాళ్ళ యొక్క నోటికాడు విద్యను దోపిడీ చేసి వాళ్ళ తలరాతలను రోతలుగా మారుస్తున్నారు. వీళ్ళు నేతలు కాదు, వీళ్ళు రోతలు. ఇక నుంచి నేతలు అన్నద్దు, వీళ్ళు రోతలు. ఎందుకంటే నేత అంటే మార్గం చూపెట్టేటోడు, మన భవిష్యత్తుకు కట్టుబడేటోడు, మన భవిష్యత్తును బంగారమయం చేసేటోడు, నిరంతరము తనను గెలిపించిన తన ప్రజల కోసము ఏంది గొప్ప పనులు, వాళ్ళ జీవితాలను గొప్పగా మార్చేందుకు పనులు చేసేవాడు. వాళ్ళను నేతలు అనాలి. కానీ ఏంది ఓట్లు వేసిన వాడిని మోసం చేసేవాళ్ళను, జనాల జేబుల్లో చేతులు పెట్టి దోచుకునే వాళ్ళను, జనాల తలరాతలను విధ్వంసకరంగా మార్చే వాళ్ళను, వీళ్ళని రోతలు అనాలి. నేతలు కాదు, రోతలు అనాలి. ఈ రోతలు, ఈ నారాయణ రోత, ఈ చైతన్య రోత, ఈ చంద్రబాబు రోత, ఈ రేవంత్ రోత అనేళ్ళు వీళ్ళు ఈరోజు ప్రభుత్వ బడులను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వ బడులు అంటేనే ఇంక అక్కడ పోవడం వేస్ట్ రా బై. ఎందుకు అని అంటే, మనం ఇటీవల చూసినాం, ఎక్కడ గురుకులాలు, కేజీబీవి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హాస్టల్స్లో ఆశ్రమ స్కూలు, ఆశ్రమ పాఠశాలలు, ఇక్కడ విద్యార్థులు విషాహారం తిని కాంట్రాక్టర్ల కక్కుర్తికి లోనయ్యి కల్తీ ఆహారం తిని అస్వస్థత పాలయ్యి ఇంటికి పోయి మళ్ళా హాస్టల్కి వచ్చి మళ్ళా ఫుడ్ తింటే విద్యా సంగతి దేవుడెరుగు, ఉన్న పానాలు నిలిచే పరిస్థితి లేదు, బతికుంటే బలుసాకు తినవచ్చు అన్న పద్ధతిలో ఈ గురుకులాలను, ఈ కేజీబీవీలను, ఈ హాస్టళ్లను మొత్తము నిర్వీర్యం చేసి విద్య లేకుండా, ఒక పోషక విలువలు అందించే ఆహారం లేకుండా వాటిని ఒక ప్రాణాపాయ ప్రమాద కేంద్రాలుగా మార్చింది ఎవరయ్యా అని అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు. సో ఈ రకంగా ఈరోజు తెలంగాణలో స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారు, బడులు ఉన్నాయి, వాటికి వ్యవస్థ ఉన్నది, కానీ విద్యార్థులు రావట్లేదు. విద్యాశాఖ మంత్రిగా మళ్ళా మన పేరు మోసిన ముఖ్యమంత్రి, మన కోతలు మూతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇది తెలంగాణ విద్యాశాఖగా సిగ్గుపడాల్సిన విషయం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి అత్యంత కీలకమైన విద్యాశాఖకు ఆయన ఏం చెప్పాడంటే, విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని ఎవడూ సరిగ్గా పట్టించుకోవడానికి కీలకమైన విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే విద్యాశాఖలో ఈ కాంట్రాక్టులు అనేకం ఉంటాయి, ఈ యూనియన్లు ఎక్కువ ఉంటాయి, టీచర్లు ఎక్కువ ఉంటారు. వీళ్ళ ట్రాన్స్ఫర్లకు, పదోన్నతులకు, నియామకాలకు విపరీతమైన డబ్బులు. బిగ్ బ్రదర్స్కు పని ఉండాలి కదా, సో వాళ్ళు కౌంటర్ ఓపెన్ చేసుకోవాలిగా. అందుకని మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. మున్సిపల్ శాఖలో కూడా మొత్తం అంతా అవినీతే కదా. కట్టాలన్నా అవినీతే, కూరగొట్టాలన్నా అవినీతే, ట్యాక్స్ ఇవ్వాలన్నా అవినీతే, ట్యాక్స్ ఎగ్గొట్టాలన్నా.
సో దానికి ఒక కౌంటర్, దానికి ఒక బ్రదర్ని పెట్టుకున్నాడు. హోంశాఖ అంటే శాంతి భద్రతలు. ఇప్పుడు చాలామంది అనకూడదు, చాలామంది పోలీసులు, ఉన్నతాధికారులు ఈ బిగ్ బ్రదర్స్ ఇంటి దగ్గర కాపలా కుక్కలు అయిపోయారు, వసూలు రాజాలు అయిపోయారు. అక్రమాలకు వాళ్ళే ముందటుండి తివాచీలు వరుస్తున్నారు. సో ఇంకో బ్రదర్కు ఇంకొక శాఖను అప్పచెప్పాడు. నలుగురు బ్రదర్సు 4 శాఖలు తీసుకున్నారు. 4 దిక్కుల ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యా వ్యవస్థ ఇట్లనే అయిపోయింది. వైద్య వ్యవస్థ మొత్తం ఇక చివరికి ఆ నిమ్స్ కూడా పనిచేసేటట్లు లేదు. గాంధీ ఉస్మానియా గురించి చెప్పే పరిస్థితి లేదు. టిమ్స్లో అవి తయారు కావు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కావు. కనీసం నెట్వర్క్ హాస్పిటల్కు డబ్బులు బకాయిలు ఇస్తామంటే నెట్వర్క్ హాస్పిటల్కు డబ్బులకు బకాయిలు ఇచ్చేది లేదు. ఆరోగ్యశ్రీ వచ్చేది. ఇట్లా ఏ వ్యవస్థ చూసుకున్నా ఆ వ్యవస్థలో ఈ ముఖ్యమంత్రి పాలనలో మొత్తము సర్కార్ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. జనాలకు మాత్రము పట్టపగలు చుక్కలు అవపడుతున్నాయి. రాష్ట్ర బడుల్లో నాణ్యతకు పెద్దపీట వేసి నాణ్యతకు మారు పేరుగున్న తెలంగాణ విద్యా వ్యవస్థ అతి స్వల్ప కాలంలో కేంద్రంలో ఇట్లాంటి దారుణమైన రిపోర్ట్లలో నిలవాల్సిన దురదృష్టం ఏర్పడ్డది.